సో భారత పార్లమెంట్ నుంచి సామాన్యుడి వరకు, అంటే ఆ మాటకొస్తే ప్రధానమంత్రి దగ్గర నుంచి మనందరం కూడా భారత రాజ్యాంగాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్నే ఫాలో అవ్వాలి కూడా. అయితే గడిచిన ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ రాజ్యాంగం ఫాలో కాలేదా? రాజారెడ్డి రాజ్యాంగం ఫాలో అయ్యారని లోకేష్ ఎందుకంటున్నారు? కానీ ఇవాళ వైసీపీ నేతలు జగన్ దగ్గర నుంచి జగన్ అనుకో ఆ పార్టీ నేతలందరూ చేసే కామెంట్స్ ఏంటంటే ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని ఎందుకంటున్నారు? అసలు ఈ రెడ్ బుక్ ఏంటి? రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి? రెడ్ బుక్ రాజ్యాంగం అనేది రెడ్ బుక్కి వైసీపీ నేతలు పెట్టుకున్న ఒక ముద్దు పేరు. బట్ యాక్చువల్లీ వాట్ ఈజ్ రెడ్ బుక్? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి, ఆ పార్టీలో ముఖ్య నాయకుల దగ్గర నుంచి చిన్న కార్యకర్తల వరకు, చిన్న అంటే నేను స్థాయిలో చెప్పట్లేదు, పార్టీ కోసం కష్టపడి కింది స్థాయి నుంచి పనిచేసే కార్యకర్తల వరకు ఎవరిని వదిలిపెట్టలేదు. ఆ సమయంలో ఎవరైతే ఇబ్బంది పెట్టారో, చట్టానికి వ్యతిరేకంగా ముందుకు వెళ్ళారో వాళ్ళందరి పేర్లు ఒక డాక్యుమెంట్ రూపంలో రాసుకున్న బుక్కే రెడ్ బుక్. ఆ రెడ్ బుక్ ఎంత పాపులర్ అయిపోయిందంటే ఇవాళ తెలంగాణ స్టేట్లో గతంలో కవిత పింక్ బుక్ రాసుకుంటున్నామని చెప్పారు, మరో రాష్ట్రంలో బ్లూ బుక్ రాసుకుంటున్నాం అన్నారు, మరో రాష్ట్రంలో బ్లాక్ బుక్ రాసుకుంటున్నాం అన్నారు. సరే, వైసీపీ నేతలు కూడా ఏదో బ్లూ బుక్ రాసుకుంటున్నామని చెప్పారు. మంచిది, అంటే చట్టాన్ని అతిక్రమించి ఎవరన్నా పనిచేసినా, ఎవరైనా తప్పుడు దారిలో వెళ్తున్నా ఖచ్చితంగా డాక్యుమెంట్ చేసుకోవడంలో తప్పులేదు. నిన్న మంగళగిరిలో ఒక కార్యక్రమంలో, అంటే ఇళ్ల పట్టాలు, బట్టలతో పాటుగా ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో లోకేష్ ఈ రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తన ఇంటి కోసం పేదల ఇళ్ళు కూల్చేసిన ప్రిజనరీ లీడర్ విజన్ ఎలా ఉంటుంది, ఇవాళ పేదలు సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి కోసం ఆలోచించే విజనరీ లీడర్ విజన్ ఎలా ఉంటుంది? విజనరీ అంటే అది అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, లేకపోతే తాజాగా ప్రారంభించిన PP4 కావచ్చు, ఇంకా అనేక కార్యక్రమాలు, సంక్షేమం కూడా దానిలో భాగమే. మరి ఈ ప్రిజనరీ అనే కొత్త పదాన్ని తీసుకొచ్చారు లోకేష్. ప్రిజనరీ అంటే జగన్ అండ్ కో చేసే ఆలోచనలు తప్పుడు ఆలోచనలుగా ఉంటాయి, క్రిమినల్ మైండ్ సెట్తో ఆలోచిస్తారు. ఇవాళ ప్రభుత్వం ఏదన్నా మంచి కార్యక్రమం చేస్తున్నా కూడా దానికి రకరకాల వంకలు ఎత్తి చూపించి దాన్ని కూడా ఒక సోషల్ మీడియా పోస్టుల ద్వారా విపరీతంగా వెకిలి చేష్టలతో చేస్తున్న దాన్ని ఎప్పటికప్పుడు ఖండించకపోతే ప్రజలు దాన్ని నిజమని నమ్మే అవకాశం ఉంటుంది, ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు దాన్ని ఖండించాలనేది లోకేష్ చేసిన వ్యాఖ్య. అయితే ఈ రెడ్ బుక్లో ఉన్న పేర్లు ఏంటి మనకు తెలియదు, మరి ఏ పేర్లు రాసుకున్నారు. కానీ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళు వరుసగా అరెస్టులు అవుతూ వస్తున్నారు. అది వల్లభనేని వంశీ కానివ్వండి, పోసాని కానివ్వండి, లేకపోతే నేను ఒక కామెంట్ చేశారంటే కొడాలి నాని, ఆయనకి ఒంట్లో బాగాలేదు, హార్ట్ సర్జరీ జరిగింది. కానీ సరే, దీన్ని కూడా ఎంతవరకు వాస్తవం ఎంతవరకు కాదు అనే తెలుగుదేశం పార్టీకి సంబంధించి చర్చ జరుగుతూ ఉన్నాయి. ఆ డీటెయిల్స్లోకి వెళ్ళట్లా. అలాగే ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి, పేరుని నాని కానివ్వండి, లేకపోతే ఇంకా ఆ టైంలో ఎవరైతే చెలరేగిపోయారో, అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకవేళ ప్రతిపక్షం ఏమన్నా చెప్తే ఆరోపణలు ప్రత్యారోపణలు చేయొచ్చు, లేకపోతే పాలసీల విషయంలో మాట్లాడచ్చు, లేకపోతే మంచి చేస్తూ ఉంటే చెడు అంటే మాట్లాడచ్చు. కానీ నాయకుల వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చి వాళ్ళని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బూతులు తిట్టాల్సిన అవసరం లేదు. కానీ గత ప్రభుత్వంలో అదే జరిగింది. అంటే నాయకుడు ఏదైతే దారి వేస్తాడో, దారి పరుస్తాడో అదే దారిలో ఈ అనుచర గణమంతా బయలుదేరారు. జగన్ బూతులు తిట్టలేదు, కానీ తిడుతున్న వాళ్ళని వారించలేదు. అదే ఆయన చేసిన తప్పు. మరి రెడ్ బుక్లు, అరెస్టుల వ్యవహారం గురించి లీగల్ పొజిషన్ కూడా మాట్లాడదాం. అంటే ఇప్పుడు ఏదన్నా ఉద్యమాలు, పోరాటాలు చేసి, ప్రజా ఉద్యమాలు చేసి వాళ్ళు జైళ్ళకి వెళ్తే ఏ రకంగా అయితే అన్యాయం, అక్రమాన్ని ఖండిస్తారో అలాగే ఇవాళ వైసీపీ నేతలు ఖండించడం వెనకాల నిజంగా ఎంతవరకు న్యాయం ఉంది? వాళ్ళు ఏం తప్పు చేయలేదా? అలాగే పోలీసులు చట్ట ప్రకారమే రెడ్ బుక్ని ఫాలో అవుతున్నారు అన్నారు నిన్న లోకేష్. ఇంపార్టెంట్ కామెంటు. అంటే చట్టాన్ని అతిక్రమించేయడానికి అవకాశం ఉండదు. అప్పుడు ఎవరైతే తప్పులు చేశారో అది డాక్యుమెంట్ అయ్యాయో వాళ్ళ మీద FIR నమోదవుతాయి, ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయబడతాయి, పలానా వాళ్ళని కోర్టుకు తీసుకెళ్తారు, కోర్టులు శిక్ష వేస్తేనే వాళ్ళు జైలుకి వెళ్తారు తప్ప ఏ తప్పు చేయని వాళ్ళ మీద శిక్షలు పెట్టి లేకపోతే జైలుకి పంపించే అవకాశం ఉండదు. సో అదొకటి అర్థం చేసుకోవాలి. ఇక షర్మిల సీరియస్ కామెంట్స్ చేశారు నిన్న. అవినాష్ బెయిల్ మీద ఉంటే సునీత ప్రాణానికి కూడా ప్రమాదం ఉండొచ్చని, విచ్ ఈజ్ వెరీ సీరియస్ కామెంట్, లేదా ఒక భయం, ఒక ఆందోళన వ్యక్తం చేశారు. అంటే వివేక హత్య కేసులో న్యాయం జరగదు అవినాష్ రెడ్డి బయట ఉంటే, సాక్షులు వరుసగా చచ్చిపోతున్నారు, సునీత ఇద్దరు పిల్లల తల్లి, ఆవిడ డే 1 నుంచి పోరాడుతోంది, మరి ఆమె ప్రాణానికి కూడా ప్రమాదం ఉందేమో అని ఆవిడకేదో సమాచారం వచ్చినట్టుంది, నాకు తెలుసున్న సమాచారం ప్రకారం ఆ థ్రెట్ ఉందనే భయం కూడా నాకు వేస్తోంది అన్నారు. దాని మీద మాట్లాడాలి. అలాగే ఈ సాక్షులకు సంబంధించి కొంతమంది అప్రూవల్గా మారుతున్నారు, కొంతమంది ఏమో
రోడ్డు యాక్సిడెంట్లలో చనిపోతున్నారు, ఆ వ్యవహారం ఏంటి, ఏం జరుగుతోంది అనేది. అంటే ఈ రెండు అంశాలు, ఒకటి రెడ్ బుక్, ఈ కేసుల వ్యవహారం ఒకటి, రెండోది షర్మిల చేసిన కామెంట్స్. అంటే తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు అసలు ప్రజలకి ఏం న్యాయం చేస్తాడని లోకేష్ అడిగారు. దానికి తగ్గట్టే ఇవాళ ఈ సరస్వతి పవర్ దాంట్లో షేర్ల విషయంలో నాకు ప్రేమాభిమానాలు పోయాయి మా చెల్లెల మీద, మా తల్లి కూడా ఆమెకు వంతపాడుతోంది, నేను ఇవ్వను గిఫ్ట్గాను అని. మరి జగన్మోహన్ రెడ్డి మీద కూడా ప్రేమాభిమానాలు పోయాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. అందుకే బహుశా 11 సీట్లకే పరిమితం చేశారని మనం అనుకోవాలి వచ్చిన రిజల్ట్ని బట్టి. ఈ అంశాల మీద మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్లో